మనం క్యామియో మేబీ ఉండొచ్చు పార్ట్ 2 లో. ఓ నాని గారిది ఉండొచ్చా? ఉండొచ్చు. అంటే ఉండకపోవచ్చా? నాకు కూడా తెలియదు, నేను బట్ యు ఆర్ ఆన్లైన్ లో లిసనింగ్, చదివినా. వింటున్నావు, నువ్వు అదే కూడా వింటున్నావు కాబట్టి మేము వింటున్నాం నాని గారు ఉండొచ్చు కన్ఫర్మ్ అని. గా నేను చెప్పను. ఓకే. అంతే. అండ్ వన్ థింగ్, అంటే కల్కి రిలీజ్ అయిన తర్వాత ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో, అంటే లైక్ ద టేకింగ్ కావచ్చు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం, విఎఫ్ఎక్స్ కావచ్చు, నీ ప్రెజెన్స్ కావచ్చు, అంటే లైక్ అది నువ్వు చూసాక as an audience గా ఎలా ఫీల్ అయ్యావు? నేను సినిమాని చూసి బయటకు వచ్చినప్పుడు నాగుట్టి ఒక్క ఆలోచన ఉండే, ఇంకోసారి చూద్దాం సినిమా. ఎందుకంటే ఈ సినిమా మనకు ఒక్కసారి చూస్తే అది సరిపోదు. ద మూవీ గేవ్ అట్ ది ఎండ్, ఆ లాస్ట్ 20 minutes సీక్వెన్స్ ఉంటుంది కదా, మహాభారతం సీక్వెన్స్, ఆ ఇచ్చిన అడ్రెనలిన్ రష్ వచ్చి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూసేద్దాం, ఇమీడియట్ గా చూడాలి సినిమా అన్నట్టుండే. ఓకే. అండ్ ఇట్ ఈస్ magnum opus. It's a wonderful film అంతే. సో మెనీ స్టార్ కాస్ట్ ఇస్ దేర్ కదా, ఎవరిని నువ్వు థియేటర్ లో చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యావు? నేను థియేటర్ లో చూసి సర్ప్రైజ్ అయింది చింటూ. ఆర్జీవి గారి క్యారెక్టర్ చూసినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యా. గుడ్ ఇచ్చి మోసం చేశారు కదా సార్. అదన్నీ 10,000 యూనిట్స్ ఇస్తే ఒక్క గుడ్డు వచ్చింది. ప్లస్ రాజమౌళి గారిది ఉంటది కదా, దట్ వాజ్ రియలీ ఫన్నీ. ఈ దగ్గర ఇరుక్కుంటే ఇంకో 10 ఏళ్ళు వదలడు. దట్ వాజ్ ఫన్నీ. అది చాలా నచ్చింది. బుజ్జిని ఎప్పుడైనా డ్రైవ్ చేయడం గానీ? లేదు, అంటే ప్రభాస్ గారు బిల్డ్ చేస్తారు కదా బుజ్జిన తర్వాత. అవును. సో నాకు మీట్ అయ్యే ఛాన్స్ దొరకలేదు. ఓకే. సో ఏంటి పార్ట్ 2 లో ఉండే అవకాశం ఉంటుందా? అంటే నీకేమనిపిస్తుంది, ఇస్ దర్ ఎనీ ఛాన్సెస్? ఆ ఛాన్సెస్ గురించి తెలీదు, కానీ నాకైతే చేయాలని ఉంది. నాగశ్విన్ గారు పెడితే ఐ విల్ బి ready to do it again. Okay, we also love to see